ఇంతకీ కర్రెగుట్టలది ఏమైంది? నక్సలైట్లు దొరికిరా పోలీసులకి, సైన్యానికి? అయ్యయ్యయ్యో, విశ్వ ప్రయత్నం చేసిరండి బాబు. 24,000 మంది, 30,000 మంది కర్రెగుట్టలను చుట్టుముట్టిరని. దాదాపు 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న అడవులు ఇవి. తెలంగాణ నుంచి మొదలు పెడితే, తెలంగాణ వెంకటాపూర్ ఈ ఏరియా నుంచి మొదలు పెడితే ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ ప్రాంతాన్ని కలుపుతున్న ఈ కర్రెగుట్టలు దాదాపు 90 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల పైన విస్తరించిన కొండలు ఇవి. పదుల సంఖ్యలో గుట్టలు ఉంటాయి అక్కడ. ఎక్కడానికి అవకాశం లేని గుట్టలు ఇవి. అంత భయంకరమైన గుట్టలు. న్యాచురల్గా ఏర్పడిన రాతి గుహలు కూడా ఉన్నాయి అందులో. మొత్తం సైన్యాన్ని మొత్తం మోహరించి ఇక అయిపోయింది. 2,000 మందిని చుట్టుముట్టిరట. ఇక అయిపోయింది. పెద్ద ఎన్కౌంటర్ జరిగిందట. 35 మంది చచ్చిపోయారు. ఆ 35 మంది ఎక్కడ పోయారు, వీళ్ళు ఎక్కడ పోయారు? చివరికి ఏమైంది? ఆ సైన్యం పాపం వాళ్ళు ఎక్కలేక ఆ డీహైడ్రేషన్కి గురై హాస్పిటల్ పాలవుతున్నారు. వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈ పని చేయించేది ఎవరు? గవర్నమెంట్ ఏం చేయాలా? వాళ్ళు ఏమంటున్నారు మావోయిస్టులు? మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నాం, మేము కాల్పుల విరమణ మేము పాటించడానికి రెడీగా ఉన్నాం, మాతో చర్చలు జరపండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ చర్చలు జరపకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గుట్టల చుట్టూ మొహరించి ఏం చేయగలుగుతారు? దీనివల్ల డబ్బులు ఖర్చు అవడం తప్ప. ఎండాకాలం ఆకులు రాలి కర్రెగుట్టల్లో నక్కిన మావోయిస్టులను గుర్తించాలి అనే పోలీసుల ఆలోచనలకు అకాల వర్షాలు అడ్డంకిగా మారినాయి. మొన్నటి వరకు ఉక్కబోతుతో మండే కొలుమిని తలపించిన కర్రెగుట్టలు 2 వర్షాలకే మళ్ళీ పచ్చటి దట్టమైన అడవిగా గంభీరంగా మారిపోయినాయట. చూడు కథ ఎట్లున్నదో. ఇప్పుడు మొన్న ఎండాకాలం దీంతో ఆకులన్నీ రాలిపోయి వాతావరణ వాళ్ళు హెలికాప్టర్లో డ్రోన్ల ద్వారా సమాచారాన్ని తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే. కాకపోతే వీళ్ళు పైకి ఎక్కడానికి సమస్యగా మారింది. కానీ ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, దీంతో మళ్ళీ అడవంతా పచ్చగా అయిపోయిందట. ఎడగనబడుతుంది, ఎన్ని హెలికాప్టర్లు పెట్టిన ఎడగనబడుతుంది. 2 వర్షాలకే మళ్ళీ పచ్చటి దట్టమైన అడవిగా గంభీరంగా మారిపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా గుట్టలపై నుంచి జలపాతాల్లోంచి నీళ్లు జాలువారుతున్నాయట. వర్షాల కారణంగా గుట్టల మధ్య దారులు చిత్తడిగా మారిపోయినాయట. మొత్తం అంతా బురద అయిపోతున్నది పైకి ఎక్కుతా ఉంటే. మధ్యాహ్నం 2 గంటల సమయానికే చీకటి పడుతూ ఆపరేషన్లో ఉన్న జవాన్లకు ఇబ్బందిగా మారుతోంది. పైగా చిత్తడి దారుల్లో విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో ఆపరేషన్ కర్రెగుట్టలు బలగాల పాలిట మరింత కఠినంగా మారినాయి. మావోయిస్టుల గాలింపు క్లిష్టంగా మారుతోంది. అటు మావోయిస్టులు తెలంగాణలోని పూసుగుప్ప వైపు వచ్చినట్టుగా కేంద్ర బలగాలు అనుమానిస్తూ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినాయి. అడుగడుగునా ప్రమాదం. మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి వెళ్లే ముందు ఎక్కడికక్కడ మందు పాత్రలు, ప్రెషర్ బాంబులను అమర్చారు. డ్రోన్ కెమెరాలకు మావోయిస్టుల కదలికలు చిక్కినా ఆ ప్రాంతాలకు బలగాలు చేరుకోవడం కత్తి మీద సాముగా మారుతోంది. మంగళవారం ఒక్కరోజే జవాన్లు 250 బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసిరు. 250 బాంబ్స్ అట. మొత్తం భూమిలో వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే బాంబే. ఈ క్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఒకరు ఓ జవాన్ను కాపాడబోయి ప్రెషర్ బాంబు మీద కాలు పెట్టిండట. ఈ ఘటనలో ఆ అధికారి కాలు తెగిపడినట్టుగా సమాచారం. మంగళవారం బలగాలకు మావోయిస్టులు తారసపడగా ఇరువైపులా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి ఒక మహిళా నక్సలైట్ మృతదేహం, 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్టుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో చాలామంది నక్సల్స్ చనిపోయి ఉంటారని ఆ ప్రెస్ నోట్లో అనుమానం వ్యక్తం చేశారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉండి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 4 మహిళా నక్సలైట్లు చనిపోయారు. వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లు ధ్వంసం చేశాం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా తర్లగూడెం పంచాయతీ ఉప సర్పంచ్ ముచకి రామను మావోయిస్టులు హత్య చేసిరట. 14 మంది లొంగిపోయారట మావోయిస్టులు. పూసుగుప్పలో నక్సల్స్ అట. మావోయిస్టులో కొందరు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని పూసుగుప్ప వైపు వచ్చినట్టుగా కేంద్ర బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో ములుగు, వెంకటాపురం వైపు నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలలో పాలు పంచుకుంటున్న సుమారు 1000 మంది జవాన్లు మంగళవారం రాత్రికి పూసుగుప్పను చుట్టుముట్టినట్టుగా తెలిసింది. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగవచ్చని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారట. ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు కానీ వర్కౌట్ అయితలేదు. ఎందుకంటే అది చాలా శత్రు దుర్భేద్యమైన అడవులు, అవన్నీ కూడా పైకి వెళ్ళడానికి కష్టము. ఏమన్నా వీళ్ళు చేయగలిగితే కింద ఏమైనా కదలికలు కనిపిస్తే పైనుంచి ఏమైనా బాంబులు వేస్తే ఏమైనా వాళ్ళని చేయడానికి ఇబ్బంది అవుతుంది. అసలు అందులో ఉన్నారా వాళ్ళు? ఆల్రెడీ ఎక్కడో అక్కడ పరారైపోయారా, వెళ్ళిపోయారా? ఇది కూడా క్వశ్చన్ మార్కే. కానీ ఇది కోట్ల రూపాయల వ్యవహారం కదా ఖర్చు అయితే. ఇప్పుడు వాళ్ళు చర్చలు అంటున్నప్పుడు ఏమైనా అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే తప్ప